మనం చాలా విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే అది కేవలం జెండర్ ఆస్పెక్ట్తోనే అనుకోవట్లా. జస్టిస్ ఈజ్ డ్యూ అనేది అతను మాట్లాడాడు. జస్టిస్ ఈజ్ డిలేడ్ అనేది కూడా ఫ్యాక్ట్. అది కూడా ఆడవాళ్ళకే జరుగుతుందని నేను అనట్లా, అందరికీ జరిగేటువంటి విషయం. పోతే అతను లేవనెత్తిన విషయాల్లో జడ్జి నవ్వాడని, అట్లాగే మెయింటెనెన్స్ అనేది చూస్తే అది అతని కొడుకు హక్కు. అతని భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమెకి మెయింటెనెన్స్ లేవు. అతను మొదలు 84,000 సబ్మిట్ చేశాడు శాలరీ, 40,000 గ్రాంట్ చేసింది కోర్టు. బికాస్ కోర్ట్స్ అంత 50% అన్ని చోట్ల ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల 50-60 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, తక్కువ ఇచ్చిన సందర్భం. డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్ట్ అండ్ జడ్జెస్. మరి ఇందులో 40,000 ఇచ్చినప్పుడు నా డబ్బులు వేరే అవసరాలకు ఉపయోగపడుతున్నాయి, నన్ను హెరాస్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి, ఈ విధంగా అతను రాశాడు. రెండవది ఏంటంటే అతని కొడుకు ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఆ కొడుకు స్కూల్ ఫీజులు, చదువు, ఇట్లాంటి వాటికి ఏదున్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు, పై కోర్టులకు వెళ్ళి తగ్గించమని అప్పీల్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే చాలా కేసుల్లో కనీసం మినిమం 5,000 10,000 ఇస్తే అవి కూడా ఎగ్గొట్టడానికి ఎన్నో రకాల జిమ్మిక్కులు చేసిన తండ్రులు కూడా ఉన్నారు. హైకోర్టులకు వెళ్ళి క్వాష్, సుప్రీంకోర్టు రక్తం అమ్మైనా మెయింటెనెన్స్ ఇమ్మని చెప్తుంది. ఇచ్చిన 5-10,000 కూడా కింది కోర్టుల్లో, పై కోర్టులకు వెళ్ళి క్వాష్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. నా భార్య బిడ్డల్ని తెచ్చుకుంటాను అని చెప్పి తెచ్చుకుని పిటిషన్ వేసేసి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తే ఇంకా ఆ తల్లులు తిరగలేక వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఉన్నాయి. మన జ్యుడిషియరీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. సమన్యాయం అనేది ఎవరికైనా హక్కే. ఎవరు వేధింపులకు గురి, మేము ఈక్వాలిటీ కోరుతున్నామంటే ఈక్వాలిటీ అర్థం ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమని. ఇందులో అతను ఆవేదన చెందితే, ఇప్పుడు భర్త భార్యను కొడుతుంటే, ఒక అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తుంటే అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేస్తుంటే, కిడ్నాపులు చేస్తుంటే, అమ్మాయి కాబట్టి కిడ్నాపులు చేయడం, అత్యాచారాలు చేయడం రోజు చూస్తాం. మాకు 11 ఏళ్ల పిల్ల మొన్న వస్తే 6 నెలల ప్రెగ్నెంట్. ఇట్లాంటి విషయాల్లో మేము జెండర్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. భార్యాభర్తల్లో భర్త వేధింపులకు గురవ్వాలనో భార్య వేధింపులకు గురవ్వాలనో మేము మాట్లాడలేం. ఇక పిల్లలంటూ ఉన్నప్పుడు పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాలన బాధ్యత తల్లిదండ్రులది అని చెప్తున్నాం. ఎక్కువగా తండ్రి ఉద్యోగంలో ఉన్నప్పుడు తండ్రి కూడా అంటే తల్లి ఉద్యోగం చేయదు. ఇప్పుడు మాకు ఒక US కేసు వచ్చింది. అతను ఇద్దరు ఆర్టిజంతో పుడితే ఆ తల్లి, ఆమెకు స్టేటస్ లేదు, ఉద్యోగం లేదు, ఆమెకి ఏం లేదు, H4 డిపెండెంట్, వదిలేసి వచ్చాడు. ఆ పిల్లలు ఆర్టిజంతో ఉంటే ఆమె వచ్చింది ఇక్కడికి, ఇక్కడేమో సిస్టమ్స్ లేవు, సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. అక్కడ US సిటిజన్స్ కాబట్టి అక్కడ సపోర్టివ్ సిస్టమ్స్ ఏవో ఉన్నాయి ఆమె. కానీ ఇక్కడికి వచ్చాక ఏమీ లేకపోవడం వలన అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ గురై భర్తను బతిమలాడుకుని అతను వెళ్ళిపోతే ఆ పిల్లల కోసం ఆమె వెళ్ళింది. కనీసం మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అతను, మినిమం మెయింటెనెన్స్. అమెరికా కోర్టు పట్టుబట్టింది ఇవ్వాలని, ఇవ్వట్లేదు. అట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మధ్య ఇవాళ అతుల్ సుభాష్ చర్చని ఒకవైపు ఆలోచించడం కాదు, అతను ఎక్కడ హెరాస్ గురయ్యాడు, ఎక్కడ వేధింపులకు గురయ్యాడు, అతని హక్కులు ఎక్కడ కోల్పోయాడు అనేది మనం చూడాలి. అతని మానసిక వేదన బట్టి వల్ల ఇంటర్మీడియట్ చదివే పిల్లలు స్ట్రెస్కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువుకు సంబంధించి. నారాయణ చైతన్య వెంకటేశ్వరరావుని నారాయణని వేసేస్తామా జైళ్లలో? లేదా సంజయ్ గారు, అంటే యాజమాన్యాన్ని మెన్షన్ చేసిన అదే సూసైడ్ కేసెస్లో పిల్లలు నేను ఈ సార్ వల్ల లేదంటే నేను వర్క్ ప్రెజర్ వల్ల అని చెప్తున్నారు తప్పితే యాజమాన్యం అనేది మెన్షన్ ఉదాహరణకు అంటున్నానండి. ఎగ్జాక్ట్లీ, నేను ఇందులో కూడా చెప్తున్నా వెరీ క్లియర్లీ చాలా మంది ఆడవాళ్ళు చనిపోతున్నారు. నేనేమంటున్నానంటే కాల్చుకుని అదే వ్యాలిడ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యాలిడ్ పాయింట్, అతను హెరాస్మెంట్కి జ్యుడిషియరీలో కానీ పోలీస్తో కానీ, ఎందుకంటే ఏ కేసు ఆడవాళ్ళు పెట్టినా దాన్ని ముందు మిస్యూజ్ చేసేది పోలీసులు, డబ్బులు దండుకుంటారు. సగం హెరాస్మెంట్కి అబ్బాయిలు గురయ్యేది, మగవాళ్ళు గురయ్యేది ఎక్కడ అంటే పోలీస్ కేసు పెట్టిన మరుక్షణమే అది మొదలవుతుంది హెరాస్మెంట్, వేధింపులు. అందుకే మేము ఇవాళ DV యాక్ట్ ఎవ్వరు తేలే, మేమే తెచ్చుకున్నాం పోట్లాడి. 11 ఏళ్ళు కొట్లాడితే DV యాక్ట్ వచ్చింది. 95 నుంచి 2006.
దాంట్లో పోలీసులకు పాత్ర లేదు, దాంట్లో సివిల్ రెమెడీసే ఉన్నాయి. యాక్చువల్గా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది కదా, ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, దాంట్లో భార్య మెయింటెనెన్స్ అడిగితే మెయింటెనెన్స్ ఇవ్వాలి పిల్లలకి, అది కూడా ఆయనకున్న ఆదాయాన్ని బట్టి. అట్లాగా ఆమె ఆ ఇంట్లో నివాసం ఉండే హక్కు, అంటే ఎలగొట్టేస్తారు ఇది నా ఇల్లు వెళ్ళిపో అంటే, వాళ్ళు నొయ్యో గొయ్యో చెరువో చూసుకోవడం, లేకపోతే చెట్ల గురితాళ్లకు వేయాలంటే ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇంట్లో ఉండే హక్కు, పిల్లలు భార్య ఏ ఇంట్లో ఉన్నారో వెలగొట్టకుండా, ఇలాంటివి డివియేట్లు ఉన్నాయి. సివిల్ రెమెడీస్ అంటే ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా పరిష్కారమే. కానీ ఆ పరిష్కారాలు కూడా వేధింపులుగా భావిస్తే అవి డినే చేయడమే, అంటే అవి కూడా ఇవ్వద్దు. కోపం వచ్చింది, మాకు దేశం వచ్చింది, మేము ఇవి కూడా ఇవ్వము అనుకునేవాళ్ళు, అవి ఇవ్వము అంటే కూడా హెరాస్మెంట్గా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాని మెరిట్స్ని చూడాలి. నేనేమంటున్నా అంటే ఈక్వాలిటీ అడుగుతున్నాం మేము, ఏం చెప్తామంటే స్త్రీ వలన పురుషుడు వేధింపులకు గురి కావద్దు, పురుషుడు వలన స్త్రీ వేధింపులకు గురి కావద్దు. ఈక్వాలిటీ అంటే దాని అర్థం అదే కదా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా, మౌఖికంగా ఎవరు మధ్య ఎవరి మీద పెత్తనం చేయదు. నో పవర్ ఎక్సైజ్ అనేది మా డిమాండ్.